హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోలీసులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులు కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి భయపెడుతున్నారన్నారు. చింతలపాలెం, మఠంపల్లి, గరిడపల్లి, హుజూర్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని ఆరోపించారు. విధులు సక్రమంగా నిర్వహించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఎన్ని దౌర్జన్యాలు జరిగినా గులాబీ సైనికులు ధైర్యంగా పోరాడతారన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చింతలపాలెం కావచ్చు, మఠంపల్లి కావచ్చు, గరిడపల్లి ఎస్ఐలు మీ ఆగడాలు శుద్ధిమించిపోతున్నాయి. తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇంకా ఈ 2 రోజులు కూడా పనిచేయాలని, తప్పకుండా ప్రజలు మీ వైపు మీకు ఫలితం ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికీ నేను ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నా, ఒక్కసారి రివ్యూ చేసుకో మీ పని విధానం మీద. మీ నాయకులు కింద ఏం చేస్తున్నారు, పోలీసులకు ఏం ఆదేశాలు ఇస్తున్నారు, మీ స్టాఫ్ ఏం ఆదేశాలు ఇస్తున్నారు, ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు, పోలీసులు మితిమీరి చట్టాలు అతిక్రమించి పనిచేస్తున్నారో ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది. మీరు భయపెట్టించి దౌర్జన్యాలు చేసి టెక్నికల్ గా ఏదైనా 1-2 సీట్లు అదనంగా గెలిస్తే గెలవచ్చాం కానీ ప్రజల మనసులు మాత్రం గెలవలేరు. మీ వైఫల్యాలు బయటపడుతున్నాయి. తప్పకుండా ఆ రకమైన ఫలితాన్ని ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పి